దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ. తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత గాబ్రియెల్ పొస్సెంతి గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇటలీ దేశములో 1838వ సంవత్సరములో జన్మించినటువంటి ఈ పునీతుడు 1862 వరకు మాత్రమే జీవించారు. ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో జీవించినప్పటికీ తన జీవితాన్ని సంపూర్తిగా దేవునికి అర్పించుకోలేకపోయారు. అయితే ఆ దేశములో, ఇటలీ దేశములో కలరా వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు మరియ తల్లి యొక్క స్వరాన్ని ఈయన ఆలకించి ఆ తల్లి యొక్క పిలుపు ప్రకారం తన జీవితాన్ని అప్పటి నుండి మఠవాసిగా సంపూర్ణముగా ప్రభువుకు అంకితం చేశారు. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను ఇప్పుడు మన పునీతులు కార్యక్రమంలో తెలుసుకుందాం. పునీత గాబ్రియెల్ పొస్సెంతి గారు 1838లో ఇటలీలోని అస్సిసిపురంలో జన్మించారు. గాబ్రియెల్ పొస్సెంతి గారి జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సిస్ పొస్సెంతి. వీరి తండ్రి స్పోలేటో నగరంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నత పదవి నిర్వహించారు. అతనికి గల సంతానములో ఫ్రాన్సిస్ గారు 11వ వారు. తమ 4వ ఏటనే తల్లిని కోల్పోయారు. అందువల్ల తండ్రి పెంపకంలో పెరిగారు. తండ్రి పేరు మోసిన జడ్జి అయినా కూడా దైవభక్తి సంపన్నుడు. తన పనితో ఎంత తలమునకలుగా ఉన్నా పిల్లల విషయంలో పూర్తి శ్రద్ధ కనపరిచేవారు. తీరిక చేసుకుని పిల్లలకు సత్యోపదేశ సంక్షేమం, పునీతుల చరిత్రలు తదితర విశ్వాస సంబంధమైన విషయాలను విసుగు చెందకుండా వివరించేవారు. భక్తి, ప్రార్థన, క్రమశిక్షణలకు పిల్లలను అలవరింపచేశారు. ఫ్రాన్సిస్ గారిని ఒక యువ గురువు వద్ద విద్యాబుద్ధులు నియమించాడు. అందువల్ల వారికి మంచి నడవడి అలవడింది. వారిని ఈ లోకంలోని ఆస్తులు, అంతస్తులు పలుమార్లు శోధన వల్ల ఆకర్షించినా కానీ తమ జ్ఞాన జీవితాన్ని, మరియ తల్లి బట్ట భక్తిని మాత్రం వదులుకోలేదు. ఫ్రాన్సిస్ గారికి 2 సందర్భాల్లో పెద్ద జబ్బు చేసింది. ఆ 2 సార్లు వారు మరియ తల్లిని ప్రార్థించి తనకు వ్యాధి నయమైతే దైవసేవకే అంకితమవుతానని మొక్కుకున్నారు. కానీ ఆ విపత్తు నుండి కోలుకోగానే మఠములో చేరి వేద ప్రచారం చేయటానికి వాయిదా వేస్తుండేవారు. తండ్రి ఆజ్ఞ ప్రకారం విద్యను కొనసాగించటం, ఇంటి ఆస్తిపాస్తులను చక్కబెట్టుకోవటంలోనే కాలం గడిపేవారు. ఏది ఏమైనా తన ప్రార్థనా జీవితాన్ని మాత్రం ఆచరించేవారు. 1856లో స్పోలేటో ప్రాంతములో కలరా వ్యాధి వ్యాపించింది. ఈ భయంకర విపత్తు నుండి కాపాడమని
ప్రజలు కారుణ్య దేవమాతను కన్నీటితో ప్రార్థించారు. ప్రతి ఒక్కరూ జపమాల చేబూని ఆ అనుగ్రహ ఆరోగ్యమాతను పదే పదే వేడుకున్నారు. ఆశ్చర్యకరంగా అకస్మాత్తుగా కలరా వ్యాధి సమసిపోయింది. ఆ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రజలంతా కలిసి అతడి స్థానిక దేవాలయంలోని పురాతన మేరీమాత విగ్రహాన్ని పురవీధుల్లో భక్తితో ఊరేగిస్తున్నారు. ఆ విగ్రహం పక్కగానే ఫ్రాన్సిస్ గారు నడుస్తున్నారు. ఏదో అదృశ్యవాణి వారి చెవుల్లో గుసగుసలాడింది. ఫ్రాన్సిస్, ఈ లోకంలో ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? లే, త్వరగా మఠవాస జీవితం జీవించు అని మరియ తల్లి తానిచ్చిన మొక్కుబడిని ఆ అమ్మ గుర్తు చేసింది. ఆ మరియమాత విగ్రహం జీవంతో ఉన్న మూర్తిలా తన వైపు చూస్తూ హెచ్చరించినట్లుగా తోచింది. పొస్సెంతి గారు ఇక ఆలస్యం చేయలేదు. ఆ తల్లి ఆజ్ఞను శిరసా వహించి సన్యాసించటానికి నిశ్చయించుకున్నారు. తానొక మంచి గురువు కావాలని తపించిపోయారు. అందుకు ముందుగా శిక్షణకై ఒక క్రైస్తవ బ్రదరుగా జేసుసభ సభ్యునిగా జీవించారు. కానీ వారి మస్తిష్కంలో దేవమాత వాక్కులే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ అమ్మ తన కన్న కుమారుని మానవజాతి ముక్తి కోసం శిలువ శ్రమలకు త్యాగం చేసింది. ఆమె హృదయము నుండి దూయబడిన బాకుచే ఆ అమ్మ వ్యాకులతతో తాను పంచుకోవాలని పరితపించిపోయారు. అందుకనుగుణంగా వ్యాకుల మాత సభలో ప్రవేశించి ఆ పశ్చాత్తాప సభ ఉడుపులనే స్వీకరించి 1856లో ఫ్రాన్సిస్ అని ఉన్న తన పేరును కన్య మరియమ్మకు శుభ సందేశం వినిపించిన గాబ్రియేలుగా మార్చుకున్నారు. తన ప్రార్థన, భక్తి విశ్వాసాల ద్వారా వ్యాకులమాతకు అంకితమైన గాబ్రియేలు బ్రదరుగారుగా ప్రఖ్యాతికి చెందారు. వీరు తమ బహిరంగ భక్తిమయ జీవితం ద్వారా ప్రజలకు మాతృక అయ్యారు. ఈ విధంగా విశ్వాస వ్యాప్తి చేశారు. వారు మఠవాస జీవితంలో ప్రవేశించిన 6 సంవత్సరాలకు పెద్ద వ్రణం వల్ల మంచాన పడి కేవలం తమ 24వ ఏట 1862లో ఐసోలా ది గ్రాన్ సున్సో అను చోట పరమపదించి వారి సభ ప్రార్థనా మందిరంలోనే సమాధి చేయబడ్డారు. పునీత 10వ భక్తినాథ పోపు గారుచే ఈ యువ కిశోరం గారికి 1908 మే 31న ధన్యతా పట్టా ఇవ్వబడింది. 12 ఏళ్ల అనంతరం 1920లో 15వ బెనడిక్ట్ జగద్గురువులచే పునీత పట్టా పొందారు. ఈ శుభవార్తను వారి తోడబుట్టిన సహోదరుడు తన చెవులారా విని ఆ ప్రజా సందోహాన్ని కనులారా గాంచి మహానంద భరితుడయ్యాడు. యుక్త వయస్సులో గురుపట్టం పొందాలనే తమ కోరిక తీరక ముందే మరణించిన పునీత గాబ్రియల్ పొస్సెంతి గారిని యువతకు, మరీ ముఖ్యంగా యువ మఠవాసులకు పాలక పునీతినిగా శ్రీసభ ప్రకటించింది. గాబ్రియేలు అను పేరుకు అర్థం దేవుని శక్తి. ఈ గొప్ప పునీతుణ్ణి మన కోసం వేడుకోమని ఇప్పుడు అందరం ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, ఈరోజు గాబ్రియల్ పొస్సెంతి గారి యొక్క పునీతుని యొక్క జీవిత సుగుణాలను మా అందరికీ తెలియపరచి మమ్ములను ప్రేరేపించినందుకు మీకు కృతజ్ఞతా వందనములు అర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, నా జీవితంలో ఏ జీవకణమైన దేవుని కోసం కాకుండా ఉన్నట్లయితే దానిని తీసి పారవేస్తాను అని చెప్పేటటువంటి సంపూర్ణమైన అంకిత భావ జీవితాన్ని ఈ పునీతునికి మీరు ప్రసాదించారు. అదేవిధముగా ప్రభువా, మేము అసంపూర్ణముగా కాక సంపూర్ణముగా మేము ప్రేమించేటటువంటి బలాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ పునీతుడు అనేకసార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా మీ యొక్క పిలుపును పొంది సర్వస్వాన్ని పరిత్యజించి సంపూర్ణముగా మిమ్ములను అంటిపెట్టుకొని జీవించారు. అదేవిధముగా మీ యొక్క శక్తిగల హస్తాన్ని మేము చూస్తూ, దానిని గుర్తిస్తూ, దానిని కనిపెట్టుకొని ఆ నీడలో జీవించేటటువంటి శక్తిని ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.